హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన దగ్గరికి క్రెటా రావడం జరిగింది. ఈ క్రెటాకి సన్ కంట్రోల్ ఫిల్మ్ ఫ్రంట్ గ్లాస్కి, బ్యాక్ గ్లాస్కి, సైడ్ డోర్లకి వేయటం జరుగుతుంది. ఇది ఏసీ బాగా వస్తుంది. దీనివల్ల వేసుకుంటే ఎండ అనేది పడదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్. ఇవ్వండి, బ్లాక్ గ్లాస్కి ఇప్పుడు ఫిల్మ్ వేస్తున్నాను. ఎంత మహేష్ అది? 70%. 70% ముందు గ్లాస్ అనేది క్లీన్ చేసుకుంటున్నాం. చూడండి, ఇదిగోండి బ్రాండ్. ఇది హలోగ్రామ్ అనేది ముఖ్యం బ్రాండ్లో. కరెక్ట్గా లెంత్ అనేది సెట్ చేసుకోవాలి. ఎయిర్ అనేది ముందు లాగేసుకొని కరెక్ట్గా ఈ లెంత్లో బ్లాక్ వదిలేసి ఓన్లీ ఎక్కడైతే మనకి ఇది ఉంటుందో ఆ లెంత్ కట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఎయిర్ మొత్తం లాగేసిన తర్వాత హీటర్ పెడతావా? సెట్ చేసుకుంటున్నాం ముందు లెంత్. ఓకే, హీటర్ ఆన్ చేయనంటే దేనికి హీటర్ వేస్తారు? అటువైపు రావడానికి సేఫ్. ఓకే, అది ఓన్లీ బ్యాక్ అయినా ఫ్రంట్ ఫిల్మ్ కూడా ఉంది. ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా ఉంది. ఫ్రంట్ ఫిల్మ్కి సపరేట్ మోడల్ కదా, వేరేది కదా. దానివల్ల యూజ్ ఏంటి? దాని గురించి ఫ్రంట్ వేసేటప్పుడు మాట్లాడుకున్నాం వివరంగా. ఇది ఓన్లీ బ్యాక్ ఏసీ వరకే, ఏసీని ఎండపడకుండా. హీటర్ పెట్టడం జరుగుతుంది. కరెక్ట్గా లెంత్ చూసుకుని కట్ చేసుకోవాలా. ఇవ్వండి, కరెక్ట్ గ్లాస్ టైప్. అదిగోండి ఎగ్జాక్ట్లీ ఆ షేప్. అదిగోండి షేప్ వచ్చింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి బ్యాక్ వేయటమే. అది కూడా ఎలాగా కావాలి మనకి. డిక్కీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు లోపల అనేది దీనికి వేస్తారు ఫిల్మ్. అది ఇందులో లోపల వైపు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఏమంటారు? అది స్కేజర్. దాన్ని పెట్టి క్లీన్ చేసుకో. ఇది ఇండోనేషియా షాంపూ. అదేంటి మన ఇండియాలో దొరకదండి? చూడండి, ఇండోనేషియాలో దొరుకుతుంది. ఇండోనేషియా షాంపూ అండి. గ్లాస్ కూడా పెట్టుకోవాలి. అది దానికి ఫిల్మ్ కూడా. వెళ్ళిపో పో. కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి సెట్ చేసుకోండి. ఇక
అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ పైన కూడా షాంపూ కొట్టుకొని క్లారిటీగా వస్తుంది. చూడండి అది ఎంత క్లారిటీగా వస్తుందో. అది ఒక దెబ్బతో లాగేసావుగా. ఆహా, అయిపోయింది పూర్తిగా. బ్యాక్ గ్లాస్కి అయిపోయింది. ఇప్పుడు సైడ్ గ్లాస్కి చూద్దాం. ఆల్రెడీ ఈ డోర్కి అయిపోయింది. ఆ డోర్కి వేయాలి. ఈ డోర్కి వేస్తున్నాడు అయ్యప్ప మేస్త్రి. ఇదిగోండి ఈ డోర్కి అయిపోయింది. ఇలా ఎంతమంది ఉన్నా అయ్యప్ప మేస్త్రి పని అయ్యప్ప మేస్త్రిది. ఆయన పని ఏం చేసుకున్నాడు, ఒకరితో నాకు ఎందుకు సంబంధం అన్నట్టు. ఇక్కడ చూడండి. ఇదిగోండి ఫ్రంట్ గ్లాస్కి ఫ్లో అనేది వేస్తున్నారు. ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది. ఏం ఫిల్మ్ అది? గ్రీవేర్ సన్ కంట్రోల్ ఫిల్ము. దీని దేనికి యూజ్? దీనివల్ల తర్వాత గ్లాస్ ఎప్పుడైనా బ్రేక్ అయినా ఫేస్కి డార్క్ పెయింట్ లేకుండా ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది దాంతో. అది ఫ్రంట్ గ్లాస్ ఫిల్మ్. ఎండ కూడా రాదు కదా ఎక్కువ. ఓపెన్ చేయి. ఆహా, ఒక బాక్స్ ఒక కార్కి. ఓకే, అది అప్రూవ్డేనా? అప్రూవ్డ్. నైట్ ఆపోజిట్ లైటింగ్ కట్ ఆఫ్ చేసిద్ది. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ అయితే. చాలా సెట్టింగ్ ఉంది దానికి. చూడండి. ఇది అంతే సేమ్ అట్లాగే ఫిల్ము అదేనే తీసుకోవాలి. ఎలా కట్ చేస్తారు కదా, ఎక్స్ట్రా పెట్టుకోద్దిగా. కిట్టి వచ్చాడు. దీనికి నార్మల్గానే తీసుకుంటున్నారు. దీనికి హీటర్ పెట్టాలా అవసరం లేదా? దీనికి బయట నుంచి హీటర్ పెట్టాలి. ఫ్రంట్ బ్యాక్ కన్ఫామ్గా హీటర్ అనేది పెట్టాలి. ఓకే, ఇదిగో ఇంకా షాంపూ. ఓకే, అది చూడండి.
షాంపూ వాటర్ కొట్టుకోవడం జరిగింది. ఎయిర్ అంతా లాగేసిన తర్వాత బాగుంది. గ్లాస్ మనకి రౌండ్గా ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్ కోసం హీటర్ అనేది పెట్టుకుంటున్నాం. అంతేనా మహేష్? అది ఆల్రెడీ అటువైపు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇటువైపు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. సీట్ కవర్లు వేస్తారా? వేస్తున్నారు. సీట్ కవర్ల దగ్గరికి వెళ్దామా? రెండు గ్లాస్ అయిన తర్వాత వెళ్దామా? పెట్టి సీట్లు ఎక్కించిన తర్వాత ఫ్రంట్ గ్లాస్ వేయాలి. ఓకే, అంటే ఇప్పుడు అప్పటి వరకు ఇట్లా ఆరేసేయటమేనా దాన్ని? ఓకే, అయిపోయింది. సీట్లో ఎక్కించుకున్న తర్వాత ఈ ఫిల్మ్ అనేది మళ్ళీ లోపల వేస్తారు కదా, ఇది లోపల సైడ్ వేసేది. ఓకే, ఎడ్జ్ కట్ చేసుకుంటారు. అదిగో అదిగోండి. షేప్ అనేది తీసుకుంటాం చూడండి. లాగేటప్పుడు తెలుస్తుంది షేప్. అది షేపు. ఆ బ్లాక్ ఉండే లెంత్కి అట్లా తీసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు సీట్ కవర్ల దగ్గరికి వెళ్దాం పదండి. ఈ టెఫ్లాన్ కోటింగ్, రబ్బింగ్ కాంపౌండ్ ఇది. ఇవన్నీ బాబాయ్ ఆల్రెడీ కష్టపడుతున్నాడు. ఈ సీటు మందేక. సీట్ పాడైంది కదా అది. ఏంటి బాబాయ్ లెదర్ ప్యూర్ లెదర్లో ఉంది. టర్కీస్ లెదర్ ఇది. ఇదిగోండి. అడ్జస్ట్ చేయండి. పిన్లు వేస్తారా అవి? రాగి పిన్ ఏంటి అది? ఐరన్ రాగి కోటింగ్. ఐరన్ రాగి కోటింగ్. దీన్ని తిప్పేసేటప్పుడు చూద్దాం.